అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్లో ఒక చాలా తరచుగా వాడే పదం గురించి తెలుసుకుందాం. నమస్కారం. అవును, అదే టు హ్యావ్ అనే క్రియ అంటే వర్బ్ కదా. అవును, అదే. ఏదైనా మన దగ్గర ఉంది అంటే మనం కలిగి ఉన్నామని చెప్పడానికి దీని వాడతాం. అంటే పొజెషన్ గురించి చెప్పడానికి. కరెక్ట్. పొజెషన్. దీన్ని ఎలా వాడాలి అంటే ఎప్పుడు హ్యావ్ అనాలి, ఎప్పుడు ఇంకోలా అనాలి అనేది కొంచెం జాగ్రత్తగా చూడాలి. అవును, ఎందుకంటే కొన్నిసార్లు హ్యావ్ అంటాం, కొన్నిసార్లు ఇంకో పదం వాడతాం కదా. ఆ తేడా ఏంటి? ఆ సాధారణంగా ఏంటంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనే దాన్ని బట్టి, అంటే ఆ సబ్జెక్ట్ని బట్టి మారుతుంది. సబ్జెక్ట్ని బట్టి. ఓకే. అంటే ఇప్పుడు చూడండి, ఐ అంటే నేను, యు అంటే నీవు లేదా మీరు, వి అంటే మేము లేదా మనం, దే అంటే వారు లేదా అవి. ఆ, వీటితో ఎప్పుడు హ్యావ్ వాడాలి. సరే. అంటే ఐ హ్యావ్ ఎ పెన్, నా దగ్గర పెన్ ఉంది అని. అంతే. లేదంటే వీ హ్యావ్ మెనీ బుక్స్, మా దగ్గర చాలా పుస్తకాలున్నాయి. అర్థమైందే. దే హ్యావ్ ఎ బిగ్ హౌస్ ఇలాగనమాట. ఐ, యు, వి, దే వస్తే హ్యావ్. సరిగ్గా చెప్పారు. అయితే చిన్న మార్పుంది. ఏంటది? మనం హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది వీటి గురించి చెప్పినప్పుడు హ్యావ్ వాడకూడదు. ఓ, మరేం వాడాలి? అప్పుడు హ్యాజ్ వాడాలి. హెచ్ఏఎస్, హ్యాజ్. హ్యాజ్. సరే, అంటే హీ హ్యాజ్ అ బైసైకిల్ అంతేనా? ఖచ్చితంగా హీ హ్యావ్ అనకూడదు, అది తప్పు. హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్. ఇది చాలా ముఖ్యం. రైట్. షీ హ్యాజ్ లాంగ్ హెయిర్, ఇట్ హ్యాజ్ 4 legs ఇలా చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అవును. థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం కదా, వాటితో హ్యాజ్ వస్తుంది. సరే, ఇది క్లియర్. అయితే ఇంకో విషయం, కొన్నిసార్లు హ్యావ్ గాట్, హ్యాజ్ గాట్ అని కూడా అంటారు కదా. అవును, అది కూడా ఉంది. మరి వాటి అర్థం వేరేనా లేక ఇదే అర్థమా? లేదు, అర్థం మాత్రం అదే, కలిగి ఉండటం, పొజెషన్. అలాగా. అంటే ఐ హ్యావ్ ఏ కార్ అని చెప్పడానికి బదులు ఐ హ్యావ్ గాట్ ఏ కార్ అని కూడా చెప్పొచ్చు. రెండూ ఒకే అర్థం. ఓ, అంటే హ్యావ్ బదులు హ్యావ్ గాట్, హ్యాజ్ బదులు హ్యాజ్ గాట్ వాడొచ్చన్నమాట. అవునవును. షీ హ్యాజ్ ఎ న్యూ డ్రెస్ అనొచ్చు, లేదా షీ హ్యాజ్ గాట్ ఎ న్యూ డ్రెస్ అని కూడా అనొచ్చు. ఉదాహరణకి హీ హ్యాజ్ గాట్ బ్లూ ఐస్ అన్నా, హీ హ్యాజ్ బ్లూ ఐస్ అన్నా ఒకటే. అంతే. రెండిటి అర్థం ఒక్కటే, కాకపోతే వాడుకలో చిన్న తేడా గమనించొచ్చు. ఏంటది? సాధారణంగా అమెరికన్ ఇంగ్లీష్లో హ్యావ్ లేదా హ్యాజ్ ఎక్కువగా వాడతారు. అవునా? అదే బ్రిటిష్ ఇంగ్లీష్లో హ్యావ్ గాట్ లేదా హ్యాజ్ గాట్ కొంచెం ఎక్కువగా వాడుతుంటారు. ఓ, అలాగా. ఇది ఇంట్రెస్టింగ్. అంటే మనం మాట్లాడేటప్పుడు ఏది వాడినా పర్వాలేదా అంటారా? పర్వాలేదు, రెండూ వ్యాకరణపరంగా సరైనవే, మీ ఇష్టం. సరే, అంటే ఇప్పుడు కన్ఫ్యూషన్ లేదు, రెండు కరెక్టే. అవును. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఎవరు లేదా ఏమిటి అనే సబ్జెక్ట్ని బట్టి హ్యావ్, హ్యాజ్ లేదా హ్యావ్ గాట్, హ్యాజ్ గాట్ వాడాలి. అంటే మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే ఐ, యు, వి, దేతో హ్యావ్ లేదా హ్యావ్ గాట్. కరెక్ట్. హీ, షీ, ఇట్తో హ్యాజ్ లేదా హ్యాజ్ గాట్. అంతే. ఇది బేసిక్ రూల్. దీన్ని ఫాలో అయితే చాలు. దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే సులభంగా వచ్చేస్తుంది కదా. అవును, ఖచ్చితంగా. కొన్ని వాక్యాలు సొంతంగా చెప్పి చూడటం లేదా రాసి చూడ్డం మంచిది. మీ దగ్గర ఏముందో చెప్పడానికి ప్రయత్నించండి. ఐ హ్యావ్ అని. లేదా మీ ఫ్రెండ్ గురించి హీ హ్యాజ్ అని అలా ప్రాక్టీస్ చేస్తే బాగా గుర్తుంటుంది. మంచి ఐడియా. ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. సరే, ఈరోజు ఈ హ్యావ్, హ్యాజ్, హ్యావ్ గాట్, హ్యాజ్ గాట్ గురించి చక్కగా వివరించారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.